రాష్ట్రంలో 22,500 కోట్ల బడ్జెట్తో 4.5 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాచలంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి తొలుత సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని అనంతరం అక్కడ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుందని, అందుకే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహ నిర్మాణ పథకాన్ని ఆడబిడ్డల పేరుతోనే ఇస్తున్నామన్నారు. 2014 ఎన్నికలకు ముందు నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ 10 ఏళ్ల పాటు ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. బిడ్డ అల్లుడొస్తే ఎక్కడ పడుకుంటారా అంటూ కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశాడని విమర్శించారు. చెప్పిన మాటలను మళ్లీ మళ్లీ చెప్తూ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. అందుకే మోసపోయామని గ్రహించిన రాష్ట్ర ప్రజలు మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ను, బీఆర్ఎస్ను బొందపెట్టారన్నారు సీఎం రేవంత్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తారు. సరిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముందుగా ఇక్కడ ఉన్నటువంటి సారపాక నుంచి అంటే అక్కడ వరకు హెలికాప్టర్ నుంచి వచ్చి అక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని అయితే ఒక దేవస్థానానికి చేరుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. దీనికి అంటే ఈ యొక్క దేవస్థానానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి పూజారులు మరియు ఆలయ సిబ్బంది అంతా కూడా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అదేవిధంగా ఇక్కడ ఆయన మొక్కులు చెల్లించుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచలానికి మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో ఇటు భద్రాచలానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులపై అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి ప్రకటనలు చేస్తారన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలు కావచ్చు లేదా భద్రాచల ప్రజలు అందరూ కూడా ఆసక్తిగా వేచి చూసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలలో అంటే ఇప్పటికే 4 గ్యారంటీ పథకాలను అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు భద్రాచలం వేదిక ఏదైతే దక్షిణాయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం నుంచే 5వ గ్యారంటీ పథకమైనటువంటి ఇందిరమ్మ ఇళ్లకు అయితే ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టినట్లుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇక్కడ అంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు అయితే అంటే మోడల్గా కొంతమందికి అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వారి అందజేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే మనకి మొత్తంగా అంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ప్రస్తుతానికి అయితే ఒక 3,500 వరకు ఇందిరమ్మ ఇళ్లను అయితే వీరు ప్రభుత్వం శాంక్షన్ చేస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు భద్రాచలంలో ఏదైతే ఏఎంసీ అంటే ఆ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి సభలో ఇక్కడ ఉన్నటువంటి అక్కడ అంటే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీతక్క వీరందరూ అంటే మంత్రుల సమక్షంలో అదేవిధంగా జిల్లాధికారుల సమక్షంలో అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వీరంతా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా పూర్తి చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ నుంచి ఏదైతే ఈ భద్రాచలంలో కార్యక్రమం పూర్తి చేసుకొని అనంతరం ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులు మరియు భద్రాచల దేవస్థానాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి అంటే దీనికి సంబంధించి మొత్తం కూడా భద్రాచల దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులతో అయితే వీరు సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఇక్కడి నుంచి మరలా కూడా సారపాక చేరుకొని సారపాక నుంచి హెలికాప్టర్ ద్వారా పినపాక అంటే మనుగురులో ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ మీటింగ్లో కూడా హాజరవుతారని తెలుస్తుంది. ఈ పబ్లిక్ మీటింగ్కి సంబంధించి అంటే ఏదైతే ఎంపీ ఎలక్షన్లో భాగంగా మైబాద్ పార్లమెంటుకి సంబంధించి ఇటు భద్రాచలం కావచ్చు, మనుగురు కావచ్చు, ఇటు ఇల్లందు 3 నియోజకవర్గాలు కూడా మైబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలంటూ కూడా ఈ యొక్క సభావేదికగా వీరు కోరనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ భద్రాచలంలో జరిగినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల గృహాలకు సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ ఒక్క ఊరిలో ఉన్నాయో అక్కడ మాత్రమే మీరు ఓటు అడగండి, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడున్నాయో మేము అక్కడ ఓటు అడుగుతాం, ఈ సవాలుకు సిద్ధమా కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరినట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే వీరు చెప్తున్న దాని ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎలక్షన్ల స్టంట్లలో
ఎన్నికల్లో భాగంగానే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చారని ఏ ఒక్క ఇల్లు పూర్తి చేసి ఇచ్చిన దాఖలాలు లేవని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేదు అనుకుంటే బీజేపీ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా కేవలం ఎన్నికల్లో భాగంగానే ప్రజలకు హామీలు ఇస్తున్నాయని ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ భద్రాచలానికి సంబంధించి ఏదైతే 5 గ్రామాలు ఇటు ఆంధ్రాలో కలిసిన 5 గ్రామాలు ఉన్నాయో వీటి గురించి ముఖ్యమంత్రులు పదే పదే చెప్తున్నారని, దానిపై కూడా మేము త్వరలోనే ఒక ప్రకటన చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇటు భద్రాచలానికి కరకట్టకు సంబంధించి రిటర్నింగ్ వాల్ నిర్మించడానికి 500 కోట్లు ప్రభుత్వం రాగానే మేము వెచ్చించామనుకుంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇటు భద్రాచలానికి సంబంధించి అంటే ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా, ఖమ్మం జిల్లాకు మొత్తం కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు సముచిత స్థానం ఇచ్చిందని గత 3 ఎన్నికల్లో చూసుకున్నా కూడా 3 ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్కి సంబంధించి కేవలం ఒకే ఒక సీటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చారని ఎప్పుడు కూడా వీరు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. కాబట్టి సముచిత స్థానం ఖమ్మం జిల్లాకైతే ఇస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన అంటే అక్కడ తెలిపిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఈరోజు భద్రాచల పర్యటనలో ఇప్పుడు రామాలయ దర్శనం కావచ్చు, లేదు అనుకుంటే ఇందిరమ్మ ఇళ్ళ శ్రీకారం కావచ్చు, ఈ రెండు అయితే ప్రస్తుతానికి కంప్లీట్ అయ్యి ఇక్కడ నుంచి ఈరోజు అంటే మరికొద్ది సేపట్లో మనుగురు సభకైతే చేరుకొని అక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించినట్లు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.